హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ మోస్ట్ ఫేమస్ కొబ్బరిపల్లి చట్నీ అనేది ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా రుచిగా సేమ్ హోటల్ స్టైల్లోనే రావాలంటే ఈ టిప్స్ని ట్రై చేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులో పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఈ పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా వేయించండి. లో ఫ్లేమ్లో పెడితే మనకి పల్లీ లోపల వరకు హీట్ అనేది వెళ్ళి పల్లీ అనేది మనకి పచ్చివాసన లేకుండా చక్కగా వేగుతుంది. ఇంకోండి ఇలా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఇవి చల్లారే లోపల గ్యాస్ వెలిగించుకొని అదే కళాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, పచ్చిమిర్చి ఒక 5 వేసుకొని, కట్ చేసుకున్న కొబ్బరి వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. ఈ మూడింటిని కూడా బాగా వేయించుకోండి. మనకి ఇందులో పచ్చిశనగపప్పు ఉంది కదండి, ఆ పచ్చిశనగపప్పు, ఈ కొబ్బరి, ఈ పల్లీలు చట్నీకి చాలా రుచినిస్తాయి. అందుకేనండి మనం హోటల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ కంటే కూడా చట్నీ ఎక్కువగా లాగించేస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, మనం వేయించుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, ఈ పోపు దినుసులు కూడా ఇందులో వేసేయండి. మొత్తం కూడా ఇలా వేసేసి ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసి ఒక 4 యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, పసుపు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇవ్వండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఇలా వస్తుంది అనమాట కొబ్బరిపల్లి చట్నీ అనేది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు అనేది పెట్టుకుందాం. ఇడ్లీ, దోశ, గారె, బోండా దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా మనకి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేయండి. లేదు మీకు గట్టిగా కావాలంటే గట్టి చట్నీ కింద అయినా సరే వేసుకోవచ్చు. నేను కొంచెం పలచన చేశాను అనమాట. ఇంకోండి ఇలాగనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోనే పోపు దినుసులు వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకొని, కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 4 వేసుకొని, ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని, ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత దింపేసి ఇప్పుడు మనం ముందుగా పట్టి ఉంచుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ చట్నీలో ఈ పోపు మొత్తాన్ని కూడా వేసేయండి. అంతేనండి, హోటల్ స్టైల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో పల్లి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, గారె, బోండా దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.